తిరుపతికి వచ్చే యాత్రికులు, భక్తులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇంటర్ మోడల్ బస్టాండ్ నిర్మాణం జరగనుంది. తిరుపతి ఎంపీ గురుమూర్తి గత 3 ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నానికి ఫలితం దక్కనుంది. గతేడాదే సీఎంగా వైఎస్ జగన్ అంగీకారం తెలిపినప్పటికీ ఎన్నికలు సమీపించడంతో వాయిదా పడింది. తిరిగి పనులు కొనసాగుతున్నాయి. జాతీయ రహదారులు, లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్ అధికారులు తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆధ్వర్యంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ 500 కోట్ల రూపాయలు కేటాయించారు. 3 దశల్లో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇంటర్ మోడల్ బస్ స్టేషన్ రానున్న 3 ఏళ్లలో అందుబాటులోకి రానుంది. నిత్యం 1,00,000 మందికి పైగా ప్రయాణికులు తిరుపతి బస్ స్టేషన్ కు వస్తుంటారు. రానున్న రోజుల్లో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఆ మేరకు టెర్మినల్స్, ఎలక్ట్రిక్ బస్సులు, ఛార్జింగ్ పాయింట్లు, ఫుడ్ కోర్ట్, డార్మిటరీలు, ఎంటర్టైన్మెంట్ థియేటర్స్, గేమింగ్ జోన్, షాపింగ్ కాంప్లెక్స్ అందుబాటులోకి రానున్నాయి. 2.5 లక్షల మంది ప్రయాణికులకి ప్రయాణించడానికి వీలుగా ఉండే విధంగా ఇక్కడ టెర్మినల్స్ని నిర్మించబోతున్నారు. ఎలక్షన్స్ కోడ్ రావడం, దానివల్ల డిలే అవ్వడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా వేగంగా దీని మీద పనిచేశారు. సో దీనికి కృషి చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే గడ్కరీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. 3 దశల్లో తిరుపతి బస్ స్టేషన్ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. RTC and National Highway Logistics Management Limited 2 years before, and then we prepare a DPR for the entire project. This will be like a world-class facilities will be created, which will not only for now, for future this facility will be created. Now since DPR is being prepared, today I came for technical visit to understand the site, these technicalities, and understand the APSRTC requirement, what is to be done, what improvement is required. ఇంటర్ మోడల్ బస్ స్టేషన్ తిరుపతికి రానున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లోనే బెస్ట్ బస్ స్టాండ్ గా నిలుస్తుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే 3 ఏళ్లలో ఈ పనులు పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.